వెల్కమ్ టు మై ఛానల్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే మనం స్వీట్ బొండాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బెల్లము గోధుమ పిండితో చాలా పర్ఫెక్ట్గా కరకరలాడే మనము మామూలుగా షాపులలో కొంటుంటాం కదా, అలా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం చూస్తేనే తినాలనిపించేలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకుంటే మీరు చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి కొన్ని వాటర్ వేసుకుని తర్వాత మనం బెల్లం అయితే కరిగించుకోవాలి వాటర్లో వేసి. అప్పుడే మనకు ఈ బెల్లం అనేది బాగా కరిగిపోతుంది అన్నమాట. కరిగిపోవడంతో మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు ఎలా అంటే మనము కొంటాం కదా, మనము కొనుక్కుంటాం కదా, అట్లా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఇవి. పిల్లలు అయితే మనం మామూలుగా అయితే స్వీట్ తిన్నారు కదా, ఇలా అయితే చాలా బాగా తింటారు. మా ఇంట్లో కూడా చాలా బాగా తింటారు. ఇప్పుడు బాగా ఇది ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఆ బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట. చూడండి, ఇంకా అది అలాగే ఉంది. ఇంకా బాగా ఉడికించుకోవాలి. మనకేం పాకం ఏం అవసరం లేదండి. అది కరిగేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ ఇదైతే ఇంకా కరిగిపోతుంది. ఇక్కడైతే చేసేదైతే నేను కాదండి, మా పాప చేస్తుంది. ఇక్కడ ఆ పాప వీడియో తీస్తుంది, ఆ పాపనే చేస్తుంది. పర్ఫెక్ట్గా చేస్తుంది అన్నమాట. పాప చాలా సూపర్గా చేస్తుంది. మొత్తం పాపనే చేస్తుంది అన్నమాట. ఒక్కతే వీడియో తీసుకుంటుంది, ఒక్కతే చేస్తుంది ఇక్కడ. నిజంగా పిల్లలు ఏదైనా చేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి, ఇదైతే గోధుమ పిండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. మనము ఎంత కావాలో, మనకి ఎన్ని అయితే కావాలో మనం సరిపడా, ఆ పాకానికి సరిపడా మనము ఇక్కడ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. మనము చూస్తూ కలుపుకుంటూ మనము పిండికి ఎన్ని అయితే పడతాయో వాటర్ అనేది, ఈ పాకం అనేది ఎంతైతే సరిపడుతుందో అన్ని మనం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడైతే నేను అన్నీ వేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ అయిపోతే అవి ఇంకా మళ్ళీ పిండి వేసుకోవాల్సి ఉంటుంది. నేను మళ్ళీ పిండి వేసుకున్నాను. ఇంకా కొన్ని వాటర్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ బెల్లం వాటర్ అనేది ఎక్కువ ఉండడంతో నేను ఇంకా మళ్ళీ పిండి వేసుకున్నాను. ఇక్కడ నేను ఇంకా సరిపడా తీసుకున్నాను. ఆ పిండికి దానికి ఒకవేళ కావాలంటే ఇంకా మనము ఇట్లా వేలుతో పట్టుకొని వేసే విధంగా ఉండాలన్నమాట. పిండి ఎక్కువ జోరుకుగా ఉండకూడదు, మరీ ఎక్కువగా గట్టిగా ఉండకూడదు. ఎందుకంటే గట్టిగా ఉంటే మనకు లోపల అనేది కుకింగ్ అవ్వాలన్నమాట. కుక్ అవ్వవు, అప్పుడు సరిగా ఉడకవు అన్నమాట లోపల. అది అనేది అలానే ఉంటుంది పిండి. అందుకనేసి మనం ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్ లేకోకుండా సరిపడంతగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సోడా పొడి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇవి ఎక్కువ వేసుకోకూడదు సోడా పొడి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది కదా. మనకు సరిపడా వేసుకోవాలి. అది బాగా కలుపుకొని మనము ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలి. అది అప్పుడే మనకు బోండాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా, నీట్గా, చాలా మెత్తగా కరకరలాడుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి. అసలు చూస్తేనే నోరూరించేలా ఉంటాయన్నమాట. అలా ఉంటాయి. మనం సోడా పడేసాం కదా, బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట.
చూడండి ఇక్కడ నేను కొంచెం గట్టిగా అయినట్లుంటే మళ్ళీ వేసుకుంటున్నాను అన్నమాట. వాటర్ ఇంకా ఉన్నాయి అందుకని వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ట్రై చేస్తే మనము కంపల్సరీ చూడండి, ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది. నేను ఇంకా కొంచెం పిండి ఉంది, కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లూజ్ అయినట్లుగా అనిపించింది, అందుకనేసి వేసాను అన్నమాట. మళ్ళీ ఇది కూడా మనం ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి అలా ఉండాలా, జారుడుగా ఉండాలి కొంచెం పిండి. చూడండి ఎక్కువ అనేది లేకుండా. అది మనము ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంకా ఒక 10 మినిట్స్ ఇంకా ఆయిల్ పెట్టేశాను. అదైతే కొంచెం వీడియో క్లిప్పింగ్ అనేది పోయిందనమాట. నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. కొంచెం మనము వేసుకునేప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ అనేది తగ్గించుకొని పెట్టుకున్నప్పుడు అవి బాగా కుక్ అవుతాయి అన్నమాట. లోపల బాగా ఉడికిపోతాయి. పిండి పిండి అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట లోపల. చూడండి మనము వేస్తానే మనం తిప్పకూడదన్నమాట. మా పాప ఏం చేసిందంటే అలానే తిప్పేసిందనమాట. అందుకనేసి అవి పిండి అనేది విరిగిపోయిందనమాట. లేదంటే చాలా చాలా బాగా వస్తాయన్నమాట. మనం వేయంగానే తిప్పకూడదు, ఎందుకంటే అది పిండి అనేది కొంచెం కుక్ అవ్వాలి కదా. కుక్ అయ్యేంత వరకు ఉంటే కొంచెం బ్రౌన్ కలర్లో అట్లా వచ్చినప్పుడు తిప్పాలన్నమాట. అవి పాపకి తెలియదు కదా, తిప్పేసింది. అందుకు అవి కొంచెం విరిగిపోయాయి అక్కడక్కడ. కానీ చాలా చాలా సూపర్గా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు. ప్రతిరోజు చేసినా కూడా తింటారు ఇవి. మనం ఎందుకంటే పిల్లలకి బ్లడ్ కావాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా చేసుకోవాలి. చాలా బాగా తింటారు వాళ్ళు. చూడండి ఇప్పుడు ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇవి. చాలా ఎర్రగా వేగిపోయాయి అన్నమాట. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అన్నమాట. చాలా బాగున్నాయి, కలర్ఫుల్ కనిపిస్తున్నాయి, మంచి కలర్ వచ్చాయి, మనకు బాగా కుక్ అయిపోయాయి అన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సేమ్ మనము కొంటాం కదా అలానే వస్తాయి అన్నమాట. షాప్లలో లాగానే వస్తాయి. మనం ఇంట్లో ఉన్నప్పుడు చాలా చాలా బాగుంటాయి. ఇంకా మరెన్నో వీడియోస్ పెట్టడానికి మీరు ట్రై చేస్తాను. మీరు కంపల్సరీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందన్నమాట. వెంటనే ఫస్ట్ టైం చూడొచ్చు మీరే. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీరు ఒకవేళ ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అని. మనం ఇంకా కొంచెం లావుగా వేసుకున్నట్లయితే ఇంకా బాగా వస్తాయి. నేను అన్నీ చిన్న చిన్నవి వేసాను కదా ఫస్ట్, అక్కడ కూడా మా పాప వేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నాను అన్నమాట. చూడండి ఇలా వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.